తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలపై తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. మలక్పేట్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సుమారు 8,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల కాలేదని ఆరోపించారు. వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, హాస్టల్ భవనాల అద్దెలకు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఏదైతే స్కాలర్షిప్లు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏదైతే గత 15 రోజుల క్రితం సెక్రటరేట్ దగ్గరలో ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణ మేము చెప్పడం జరిగిందో దాని దృష్ట్యా వచ్చే నెల అంటే జూలై 2వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఆ లోపు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే బడుగు బలహీన వర్గాలకు మీరు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, మెస్ ఛార్జీలు, బలహీన వర్గాల హాస్టల్స్లలో పనిచేసే పేద అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. లేని పక్షంలో వందలాది వేలాది మంది విద్యార్థులను మేము రోడ్లు ఎక్కిస్తాం. రోడ్ల మీదకి తీసుకురావడం కాదు, మీ యొక్క ప్రభుత్వాన్ని అడ్డుకోవడం, పరిపాలన కూడా అడ్డుకోవడానికి మేము ఏమాత్రం వెనుకాడం.